Hello students, welcome to my channel. My name is Anjali. In this video I am explaining 6th class first chapter knowing our numbers first exercise 4th bit. ఒకసారి బిట్ చదువుతామా. Write the expanded form of the numbers. ఈ నెంబర్స్కి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలంట, అంటే ఈ ఫామ్లో రాయాలి. అది ఎలా రాయాలో ఇప్పుడు కూడా నేను ఫస్ట్ 2 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ టెక్స్ట్ బుక్ చూపిస్తున్నా కాబట్టి ఆ రిమైనింగ్ నెంబర్స్ అని మీకు ప్రాబ్లం ఉండదు, చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ 2 నెంబర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ సమ్కి వద్దాము. ఇచ్చిన సమ్ నేను నోట్ చేస్తానమ్మా, 4348. దానికి ఇండియన్ ప్లేస్ వాల్యూ ప్రకారం కామాస్ పెట్టేసి ప్లేస్ వాల్యూస్ రాసేసాను. సో మెనీ టైమ్స్ ఐ రిపీటెడ్ టు యూ, నెంబర్కి ప్లేస్కి మధ్యలో ఇంటూ రిలేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం ఫస్ట్ 4 రాశాను, ఇంటూ పైన ప్లేస్ ఏంటి 1000, 4 into 1000 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 3 రిలేషన్ ఇంటూ కాబట్టి ఇంటూ పెట్టి ఇది 100, 3 into 100. నెక్స్ట్ 4 into 10 ప్లస్ 8 into 1. తర్వాత 1000 అంటే 3 zeros కాబట్టి 1 పెట్టి 3 zeros పెట్టాను. 100 అంటే 2 zeros కాబట్టి 1 పెట్టి 2 zeros. 10 అంటే 1 0 కదా, 1 పెట్టి 10. 1 అంటే 1. ఇప్పుడు మల్టిప్లై చేసి ఆన్సర్ వేశాను. 4 into 1000 4000, 3 into 100 300, 4 10s are 40, 8 1s are 80. దట్స్ ఇట్ ఆన్సర్. చాలా ఈజీ అమ్మ. కథ ఈ 2 స్టెప్స్ రాయడం మాత్రం మర్చిపోకూడదు. అప్పుడు రాస్తేనే మనకి సమ్ క్లియర్గా అర్థమైనట్లు, తప్పులు లేకుండా నీట్గా రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్, సెకండ్ సమ్కి వస్తే ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ప్రకారం కామాస్ పెట్టి ప్లేస్ వాల్యూస్ రాశాను. ఫస్ట్ 1s 10s 100s 1000 10000. ఓకేనా. ఇప్పుడు దాని ప్రకారం స్టార్టింగ్ ప్లేస్ నెంబర్ 3, ఆ 3 ఏ ప్లేస్లో ఉంది 10,000. నెక్స్ట్ 0 ఏ ప్లేస్ 1000, 2 into 100. సో రిపీట్ చేసా కదా, నెంబర్కి ప్లేస్ వాల్యూకి మధ్యలో ఇంటూ రిలేషన్ ఉంటుందని. నెక్స్ట్ 1 into 10 అదే ఇక్కడ మెన్షన్ చేశాను, మధ్యలో ప్లేస్లో పెడుతున్నాను మర్చిపోవద్దు. 4 into 1s రాసేసాను. అలానే నెక్స్ట్ మీకు 3 into ఈ 10 రాసి 1000 అంటే 3 zeros, 10,000 అంటే 10 రావాలి 1000 రావాలి. నెక్స్ట్ 0 into 1000, 1000 అంటే 3 zeros కాబట్టి 1000 నెంబర్ వేసాను. 2 into 100, 100 నెంబర్. 1 into 10, 10 నెంబర్. 4 into 1. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ నేను 3 into 10, 3 10s are 30, 3 10s are 30. తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 zeros. 0 into 1000 అంటే 0నే, ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా జీరోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 into 100 200, 1 into 10 10, 4 into 1 4. అయిపోయింది మా సమ్, ఇంతే. ఇప్పుడు ఏంటంటే మీకు రిమైనింగ్ 2 మిమ్మల్ని చేయమన్నాను. దాంతోపాటు ప్రీవియస్ వీడియోలో నియరెస్ట్ 10 నియరెస్ట్ 100s అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించి మీ టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్స్ ఉన్నాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ సమ్స్ ఎలా చేయాలో చూసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న టెక్స్ట్ చూసి ఆ సమ్స్ కూడా మీరు ట్రై చేయాలి. ఆ సమ్స్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఆ సమ్స్ ఇవి డూ దిస్. వాళ్ళు మిమ్మల్ని హెడ్డింగ్ చూడొద్దు. 48కి నియరెస్ట్ 10 రాయండి, వెయిట్గా సపరేట్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వెయిట్గా సపరేట్. ఫస్ట్ 48 తీసుకొని నియరెస్ట్ 10, అలానే 62 తీసుకొని నియరెస్ట్ 10 ఏంటో ఆర్డర్ వైజ్ రాయండి. ఎలా చేయాలో తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. 81కి నియరెస్ట్ 10, 94కి నియరెస్ట్ 10, 27కి నియరెస్ట్ 10 సమ్ చేయండి. అలానే సెకండ్ రోమ్ వచ్చి సెకండ్ నెంబర్ వచ్చేసి నియరెస్ట్ 100s రాయాలి. 128 తీసుకొని నియరెస్ట్ 100 రాయండి. 275 తీసుకొని నియరెస్ట్ 100 అలా రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నియరెస్ట్ 1000s రాయమన్నాడు. ఒక్కొక్క నెంబర్ ఫేస్ చేసుకొని సమ్ వైజ్గా చేయండి. వాళ్ళు ఓరల్ అన్నా సరే మీరు సమ్గా చేయండి. నియరెస్ట్ 1000 రాయండి. సో చూపిస్తున్నాను, మాకు లేదు అంటానికి ఛాన్స్ లేదమ్మా, టెక్స్ట్ బుక్ చూపించాను కాబట్టి చూసుకొని రాయండి. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్ అన్నాడు. మీ సొంతంగా ఏమన్నా 10,000 ప్లేస్ వరకు నెంబర్స్ తీసుకోండి. 10,000 ప్లేస్ వరకు నెంబర్స్ తీసుకొని ఇక్కడ 1000 ప్లేస్ వరకు ఉంది, దానికి ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే 10,000 అవుతుందిగా. వాటికి నియరెస్ట్ 10,000 ఏంటో చెప్పాలి. మీరు ట్రై చేయగలిగితే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. చెప్పింది అర్థమైందమ్మా. పోనీ మీకు కష్టంగా ఉందంటే ఏ నెంబర్స్కి ఫ్రంట్లో ఒక నెంబర్ యాడ్ చేసుకోండి, అప్పుడు అది 10,000 అవుతుంది కదా. వాటికి నియరెస్ట్ 10,000 ఏంటో మీరు రాయండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను, ఇవి నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. ఈ బాక్స్ ఉంది చూసారా, పైన ఏ విధంగా రాశారో మీరు బాక్స్ అలా కుట్టుకొని ఈ నెంబర్స్కి ఆ బాక్స్ అలా ఫిల్ చేయండి.
లేదంటే బాక్స్ కొట్టకపోయినా పర్లేదు, నెంబర్స్ ఫేర్ చేసుకొని ఈ విధంగా హెడ్డింగ్ పెట్టుకొని మీరు ఫిల్ చేసుకోండి. ఈవెన్ మీ దగ్గర టెక్స్ట్ ఉంటే టెక్స్ట్లో కూడా ఫిల్ చేయండి. మీకు ఒకసారి నోట్స్లో ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, టెక్స్ట్లో కూడా మీకు చేసినట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ హెడ్డింగ్తో ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది క్లిక్ చేసి ఆ వీడియోస్ ఒకసారి చూసుకోవచ్చు. సో తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే మీకు అర్థమైతే కనుక నా కాన్సెప్ట్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.